గణేశాయ నమః. ఓం శ్రీ గురవే నమః. ఓం శ్రీ చాముండాయై నమః. వెల్కమ్ టు చాముండి ఆస్ట్రో. నా పేరు పద్మ. నేను కొన్ని సంవత్సరాలుగా భగవంతుని కృప వలన జ్యోతిష్ శాస్త్రం, వాస్తుశాస్త్రంలో ఉండే గొప్ప విషయాలను నేర్చుకుంటున్నాను. ఈ ఛానల్ ద్వారా జ్యోతిష్ శాస్త్రం, వాస్తుశాస్త్రంలో ఉండే ఎన్నో నిగూఢమైన విషయాలను మీకు తెలియచేయడం, అవి మీకు డే టు డే లైఫ్లో ఎంతగా ఉపయోగపడతాయి అని వివరంగా చెప్పడం నా ముఖ్య ఉద్దేశం. ముందుగా మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రం ఒక డివైన్ సైన్స్, దైవీకమైన శాస్త్రం, మూఢనమ్మకం కాదు అని నమ్మడం. ఈ విషయాన్ని నేను నమ్మిన తర్వాతే మీకు తెలియజేయాలనే ఆసక్తితో మీ ముందుకు వస్తున్నాను. మీకు ఒక విషయం తెలుసా? అస్ట్రాలజీ ఈజ్ ఎ లైఫ్ గివింగ్ ఎలిక్సర్ టు మ్యాన్ కైండ్ అని గొప్ప శాస్త్రవేత్తలు అన్నారు. అంటే మానవాళికి ఇది గొప్ప అమృతం, ఔషధం అని అర్థం. మరి ఇలాంటి గొప్ప విషయాలు తెలుసుకోవడం మనకి చాలా అవసరం కదా. యత్ పిండే తద్ బ్రహ్మాండే అన్నారు. అంటే మనలో ఉండే అన్ని శక్తులు బ్రహ్మాండంలో కూడా ఉన్నాయి. అలాగే ఈ బ్రహ్మాండమైన ప్రకృతిలో ఉండే శక్తులు మనలో కూడా ఉన్నాయి. ప్రకృతి అంటే చెట్లు, పుట్టలు, కొండలు, గుట్టలు, జంతువులు ఇవి మాత్రమే కాదు. 12 రాసులు, పంచభూతాలు, నవగ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా మన ప్రకృతిలో భాగం. ఈ కాస్మిక్ ఎనర్జీ భూమి మీద ఉండే అజీవ జీవరాశుల్ని ఎల్లప్పుడూ ప్రభావితం చేస్తూ ఉంటాయి. మీకు ఇంకొక విషయం తెలుసా? సూర్యచంద్రుల పరస్పర ప్రభావితం వల్లనే మానవుడు జన్మిస్తాడు. మనం పుట్టిన క్షణంలో రాశి చక్రంలో గ్రహాల అమరికే మన జన్మజాతకం. అది మన జీవిత రహస్యాలను తెలియజేస్తుంది. మరి ఇలా ఎన్నో విషయాలను మనం తెలుసుకుందాం. ఈ ఛానల్ ద్వారా నక్షత్ర సిరీస్లో 27 నక్షత్రాల్లో జన్మించిన వారి నక్షత్రాలని బట్టి వారి బలం ఏంటి, బలహీనత ఏంటి, ఏ విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఏ విషయాలు ప్రతికూలంగా ఉంటాయి, వారి లక్కీ కలర్ ఏంటి, వారు ఆరాధించవలసిన దైవం ఏంటి, ఇలా ఎన్నో విషయాలను తెలియజేస్తాను. ఇంకా ముఖ్యంగా వాస్తు సిరీస్ ద్వారా వాస్తు శాస్త్రంలో ఉండే ఎన్నో చిన్న చిన్న టిప్స్ చాలా యూస్ఫుల్గా ఉండేవి చెప్తాను. ఇది ఇంకా హోరా సిరీస్ కూడా ప్రారంభిస్తాను. దాని ద్వారా ఏ రోజు ఏ సమయంలో ఏ పనులు చేస్తే అనుకూలంగా ఉంటాయి, ఏ పనులు ప్రతికూలంగా ఉంటాయి, మరి ఇవన్నీ డే టు డే లైఫ్లో చాలా ముఖ్యం కదా. మీరు చక్కగా గమనించి మీ జీవితంలో ఉండే ఇబ్బందుల్ని తొలగించడానికి ప్రయత్నం చేయండి. ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మీ ముందు ప్రజెంట్ చేయాలన్న కుతూహలంతో ఈ ఛానల్ని ప్రారంభిస్తున్నాను. నా వీడియోస్ని తెలుగులో మాత్రమే కాకుండా ఎక్కువ మంది ఆడియన్స్ని రీచ్ అయ్యే ఉద్దేశంతో ఇంగ్లీష్లో కూడా చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ విషయాలు మీకు తెలియాలనుందా? అయితే సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాం సుఖినో భవంతు.